తను సంపాదించి మొత్తం అందులో పెట్టడం జరిగింది కదా. అవును సార్, బిజినెస్ లేదు. అవునండి, దాదాపు ఒక కొన్ని 100 షోస్ 100 షోలు పైన అయిందండి. ఒక ప్రింట్ వేస్ట్ అయిపోయిందండి. అప్పట్లో ప్రింట్ లేకదండి. అదే డిఫరెంట్ ప్రాజెక్ట్స్. అప్పుడు ఇంట్లో ఆయన ఎలా స్ట్రగుల్ ఆయన ఏమన్నా ఇంట్లో దాని మీద ఆయనకి మాత్రం ఎందుకో చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడు ఆయన. ఈవెన్ ఫస్ట్ దీంట్లో ఇది సిరిసిరిము అప్పుడు కూడా ఇండస్ట్రీ వాళ్ళే చాలా మంది మోగమ్మాయి ఇది ఆయన మిగిలితే సిరి మిగిలాలి, లేకపోతే మొగలే మిగులుతాయి, జోకులు అండి, జోకులు ఇలా అన్ని చేసి పెట్టుకుని. ఆ సినిమా అయితే సాగర్ సంగమం ఇది సిరిసిరిమోకి శంకరాభరణం పోతే ముసలాయన హీరో ఇప్పుడు పిక్చర్ ప్రొజెక్షన్స్ ముందు అన్నారండి. ప్రొజెక్షన్స్ చూసాక అద్భుతం ఆర్మీ పడిపోవడాన్ని చెప్పి కానీ కమర్షియల్ గా ఎలా ఆడుతున్నారు. అదే అదే ఒక ప్రింటర్ పైన 100 షోలు పైన చూసారండి. చూడు అలాగే కమర్షియల్ గా చెప్పలేమండి. సో అప్పుడు కూడా ఇంట్లో కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళుగా. బాగుందండి, అందరికీ నచ్చిందండి, బాగుందండి. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు ఎవరు అనుకోండి. అదే ఆయనకైతే నమ్మకం ఉంది, ఇది తప్పు చేయదని. కానీ ఇంత ఎక్కడ కూడా ఖండాంతరాలు దాటి వెళ్ళిపోతుంది ఈ సినిమా అనేది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే అండి, అదే. అందుకని అప్పుడు నాన్నగారు కానీ విశ్వనాథ్ గారు కానీ ఈ సినిమా గురించి ఎప్పుడూ ఒకటే అనిగారు, ఇట్స్ నాట్ ఎ మేడ్ ఫిల్మ్, ఇట్స్ హ్యాపెనింగ్ అని. అంతే కదా, ఒకసారి అలా జరిగిపోతుంటాయి. ఎందుకంటే అసలు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సంగీతాన్ని మర్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళా సంగీతం మీద ఆసక్తి పెంచుకొని క్లాసులకి వెళ్ళి సంగీతం నేర్చుకున్న సంఘటనలు కోకొల్లలు. అవునండి, ఎందుకంటే మ్యూజిక్ టీచర్స్ అండి వాళ్ళకి మా అందరికి ఉపాధి కలిగించారు. లెటర్స్ వాళ్ళందరూ సత్కరించారు. ఒక విజయనగరంలోనే ఎక్కడో నాన్నగారిని విశ్వనాథ్ గారిని ఇన్వైట్ చేసి వాళ్ళందరూ, అలాగే సాగర్ సంఘం ఉన్నప్పుడు డాన్స్ మాస్టర్లు మగవాళ్ళందరూ అయిపోయినప్పుడు అది. సో వాళ్ళందరూ బాగా మాకు మళ్ళీ జీవనోపాధి అసలు మర్చిపోయారు. అసలు టోటల్గా ఆడవాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారు. ఇది అప్పుడు క్లాసికల్ డాన్స్లు నేర్చుకునేవాళ్ళు. ఈ సినిమా తర్వాత మాకు మంచి బతుకు తెరువు కలిగింది ఇది అన్నట్టుగా. వాళ్ళు సత్కారాలు చేశారు, వాళ్ళు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అందరూ. తెలుగు వాళ్ళు నేర్చుకోవడం వ్యక్తి అండి. మలయాళంలో సూపర్ హిట్ అయ్యాక మలయాళంలో వచ్చేసి వచ్చి రాని భాషలో పాటలు పాడేసేవారు వాళ్ళు. అసలు అది పెద్ద తమిళోళ్ళు అందరూ కాదు. శంకరానాథ శరీరపరావుతే ఇంకా అదొకటి, ఓంకారనాథాను, ఈ పాటలు అవుతాయి. ఇంకా వచ్చి రాని మన తెలుగు వాళ్ళకే సరిగ్గా పలకండి ఆ పాటలు. వాళ్ళు పాపం ఆతృత, దాని మీద అభిమానం ఏంటో అలా పాడేసేవాడు మా ఇంటి బదరికి వచ్చి. మేము దాని గురించి సెపరేట్గా మాట్లాడాలంటే మీకు 2-3 ఎపిసోడ్స్ కావాలండి. అన్ని జరిగినాయండి, ఇన్సిడెంట్స్ అన్ని లైవ్ చూసామండి మేము. వీఆర్ సో లక్కీ, ఇవన్నీ చూసాం, అనిపించాం. అది ఈవెన్ యూఎస్ లో కూడా ఫస్ట్ 35mm. ఇప్పుడంటే ఫ్యాన్ ఇండియా అంటున్నారు కానీ అది ప్యాన్ ఇండియా అండి. ఎందుకంటే మలయాళం, తమిళ్, నార్త్ ఇండియా, ఇది ఓవర్సీస్ అన్ని చోట్ల ఒరిజినల్ లాంగ్వేజ్ డబ్ చేయలేదు. మలయాళం ఉంటే డబ్ చేశాను తప్ప. అది సాంగ్స్ యాస్టీస్ అండి. తమిళనాడులో అయితే సత్యం థియేటర్ అంటే పెద్ద గొడౌన్ థియేటర్ అండి. అక్కడ 25 weeks తెలుగు ఫిల్మ్ డైరెక్ట్గా ఆడిందండి, 3 shows. సో అది వండర్స్. అసలు దాని గురించి అదే చెప్తా కదా మీకు థ్యాంక్స్ చెప్పారు, మళ్ళీ జ్ఞాపకం చేశారు మాకు.